ఇస్తారు. చాలా రోజుల తర్వాత ఆధ్యాత్మిక కేంద్రం పుట్టపర్తి కలకలలాడుతుంది. పుట్టపర్తిలో ఇంతటి జనసందోహం కనిపించడం బాబా నిర్యాణం తర్వాత ఇదే మొదటిసారి. ప్రపంచవ్యాప్తంగా సేవ, ఆధ్యాత్మిక కార్యక్రమాలతో భగవంతుడిగా పూజలందుకునే సత్యసాయి బాబా శత జయంతి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం సెంట్రల్ ట్రస్టుతో అనుసంధానం చేసుకునేలా ప్రత్యేకంగా మంత్రుల కమిటీని ఏర్పాటు చేసింది. ఏడాది కాలంగా బాబా జయంతి ఉత్సవాలకు ప్లాన్ చేశారు. దేశ విదేశీ భక్తులు 220కి పైగా సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. ఉత్సవాల్లో పాల్గొనే భక్తులకు వసతి, భోజనం, దర్శనం జరిగేలా ఏర్పాట్లు చేశారు. సాయి భక్తులు స్వచ్ఛందంగా ఏర్పాట్లు చేస్తున్నారు. రైల్వే శాఖ 160 ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసింది. పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో జరుగుతున్న సత్య సాయిబాబా శత జయంతి వేడుకల్లో పాల్గొనేందుకు కాసేపటి క్రితమే ప్రధాని నరేంద్ర మోడీ పుట్టపర్తి చేరుకున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. శ్రీనివాస్, కొద్దిసేపటి క్రితమే పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేరుకున్నారు. నరేంద్ర మోడీ వాహనంలో నరేంద్ర మోడీతో పాటు సీఎం చంద్రబాబు నాయుడు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆయన వాహనంలో ఉన్న పరిస్థితి ప్రస్తుతం చూడొచ్చు. ఏదైతే ఉందో గణేష్ గేట్ నుంచి లోపలికి వెళ్ళారు. ప్రశాంతి నిలయంలో ఆయన కొద్దిసేపు ఉండనున్నారు. ఇప్పటికే కులవంతాలకు చేరుకున్నారు. కులవంతాలకు చేరుకున్న నరేంద్ర మోడీకి ట్రస్ట్ సభ్యులు ఘన స్వాగతం పలికిన పరిస్థితి ఉంది. మొత్తం ఇక్కడ 2 నిమిషాలు సమాధి వద్ద ఉన్న అనంతరం అతను తిరిగి ఇల్లు స్టేడియంకి వెళ్తాడు. దాదాపుగా సత్యసాయి అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో ఆయన పాల్గొనబోతున్నాడు. ఉదయం ఏదైతే టైంకి 9:39 ఆయన ఎయిర్పోర్ట్ చేరుకున్నారు. ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా ప్రశాంతి నిలయం చేరుకున్నారు. ప్రశాంతి నిలయంలో సత్యసాయి బాబాకు సంబంధించి మహాసమాధిని కూడా దర్శించుకోబోతున్నారు. పీఎం నరేంద్ర మోడీ రాకముందే ఒక ట్వీట్ కూడా చేసిన పరిస్థితి ఉంది. ఇవాళ నవంబర్ 19న పుట్టపర్తిలో జరగబోయే సత్యసాయి బాబా గారి జన్మ శతాబ్ది ఉత్సవాలకు హాజరు కావడానికి ఎదురు చూస్తానని ఒక ట్వీట్ కూడా చేసిన పరిస్థితి ఉంది. ఆయన జీవితం, సమాజం పట్ల అసంచల నిబద్ధత అలాగే ఆధ్యాత్మిక విలువల ద్వారా సమాజానికి మార్గదర్శనం అందించిన తీరు తరాలకు ప్రేరణగా నిలుస్తుందని ఆ ట్వీట్ లో చెప్పిన పరిస్థితి ఉంది. కూడా ఆయన ట్వీట్ చేయడం జరిగింది. ఆయన మాటలు, ఉపదేశాలు, మానవతా సందేశాలు ఎప్పుడు నా మనసులో వెలుగునిస్తాయని ఆ అనుభూతిలో మరి కొనెక్షన్ తీరబోతున్నాయి. ఆయన ఇక్కడికి రాకముందుగా ట్వీట్ చేసిన పరిస్థితి. ప్రస్తుతం ఆయన ప్రశాంతి లో ఉన్నారు. తర్వాత సత్యసాయి బాబా మహాసమాధి దర్శనాలతో ఆయన నేరుగా హిందూ స్టేడియం దాదాపు 2 గంటల పాటు అక్కడ హిందూ స్టేడియం లో ఉండబోతున్నారు. ప్రధానంగా ఏదైతే క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ అలాగే సినీ నటి బాలీవుడ్ సినీ నటి ఐశ్వర్య కూడా వేదిక పైన ఉండే అవకాశం ఉంది. దానికి సంబంధించి వారు మాట్లాడే అవకాశం కూడా చెప్తున్న పరిస్థితి. ప్రధానంగా ఇవాళ హిందూ స్టేడియం లో జరిగే కార్యక్రమానికి పెద్ద ఎత్తున విఐపీలు కూడా వచ్చారు. అందుకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసిన పరిస్థితి. దాదాపు 10 గంటల 30 ఆయన ఇంగ్లీష్ చేరుకుంటారు. అలాగే అక్కడ ఉన్న వెల్కమ్ స్పీచ్ వచ్చేసి సత్యసాయికి సంబంధించిన ట్రస్ట్ సభ్యులు ఎవరైతే ఉన్నారో రత్నాకర్ వెల్కమ్ స్పీచ్ ఇస్తారు. అనంతరం 11:35 నిమిషాల నుంచి 10:35 నిమిషాల నుంచి దాదాపు అరగంట పాటు ఆ కల్చరల్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఈ కల్చరల్ ప్రోగ్రామ్ కూడా ఆయన వీక్షిస్తాడు. ప్రధానంగా మోడీతో పాటు ప్రధానంగా ఐశ్వర్యరాయ్ స్పీచ్ ఉంటుందని చెప్పి చెప్తున్న పరిస్థితులు. అలాగే సచిన్ టెండూల్కర్, అలాగే మంత్రి నారా లోకేష్, అలాగే పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు కూడా ఈ డయాస్ నుంచి మాట్లాడే అవకాశం ఉన్నట్లు చెప్తున్న పరిస్థితి. తిరిగి చంద్రబాబుతో పాటు అలాగే మిగిలిన మంత్రులు కూడా ఇప్పటికే అక్కడికి చేరుకున్నారు. కులవంతాలకు చేరుకున్న పరిస్థితి ఉంది. మోడీ దాదాపు 12:40 వరకు ఇక్కడ ఉండి తిరిగి వెళ్ళిపోయే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే కట్టుదిట్టమైన ఏర్పాటు చేశారు. పెద్ద ఎత్తున పోలీసు బందోబస్తు ఉంది. మొత్తం పుట్టపర్తి ప్రశాంతి పరిసర ప్రాంతాలన్నీ పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్న పరిస్థితి చూడొచ్చు. మొత్తం మోడీకి స్వాగతం పలికేందుకు పోలీసులు, భక్తులు పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చారు. వారందరినీ బయటికి రాకుండా పోలీసులు అలాగే సేవకులు కూడా స్వచ్ఛంద సంస్థ మంది సేవకులు కూడా అక్కడి నుంచే బ్యారికేడ్లు నిలబెట్టిన పరిస్థితి. ప్రస్తుతం సత్యసాయి మహాసమాధి దర్శించుకుంటున్న నరేంద్ర మోదీ మరి కాసేపట్లోనే బయటకు వచ్చి ఇల్లు స్టేడియంకి వెళ్ళే అవకాశం ఉంది. ఇల్లు స్టేడియంలో దాదాపు 2 గంటల పాటు ఆయన ఇల్లు స్టేడియంలో 2 గంటల పాటు ఉండనున్నారు. పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసిన పరిస్థితి. మోడీ పర్యటన పూర్తి అయ్యేంత వరకు పోలీసులు పెద్ద ఎత్తున
బందోబస్తు నిర్వహిస్తున్న అడుగడుగున క్షుణ్ణంగా పరిశీలిస్తున్న పరిస్థితి ఉంది. ప్రతి చోట తనిఖీల అనంతరమే బయటికి అలౌ చేస్తున్నారు. ప్రస్తుతం అయితే మోడీ ప్రశాంతి నిలయం సాయి కులవంతాల్లో మహాసమాధి వద్ద దర్శనం చేసుకుంటే పరిస్థితి అయితే ఉంది.